కొలికిపూడి శ్రీనివాస్ రోజు ఏమైనా చేస్తున్నాడా? లేదు. మన కాసేపు అడావిడి చేశాడు, తన దోలికి చిన్ని రాకుండా చూసుకోవాలనుకున్నాడు, అయ్యింది, కొంత కంట్రోల్లోకి వచ్చింది, నడిచిపోతుంది. మళ్ళీ ఏమన్నా చిన్ని ఇబ్బంది పెట్టాడా? ఓపెన్ అప్ అవుతాడు. ఈతనైనా రేపు పొద్దున మళ్ళీ ఏమన్నా ఇబ్బంది పెట్టారా? ఓపెన్ అప్ అవుతాడు. రేపు మంత్రివర్గ గనక ఒకవేళ లోకేష్ ముఖ్యమంత్రిగా ఈ ప్రమాణ స్వీకారం చేసి మంత్రులు గనక పెట్టుకుంటే ఓ రఘురామకృష్ణరాజు, ఒక బోండా ఉమా, వీళ్ళందరూ అప్లికేషన్ అవలేదనుకోండి, ఆ తర్వాత ఫైర్ అవుతారు. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చేయి పట్టుకునే ఉంటారు, వదలరు అనే నమ్మకం. కాపులు తెలుగుదేశం పార్టీకి కూడా అవసరం. ఒకప్పుడు కాపులకి వీళ్ళు కూడా మంచి షెల్టర్ ఇచ్చారు, ఇప్పుడు ఎందుకు లైట్ తీసుకుంటున్నారు? ఎంతమందికి ఇస్తారు? ఇప్పుడు వీళ్ళ దాంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చారు. కాపులు ఏం లెక్కేస్తున్నారంటే, కాపు నాయకులు రేషియో లెక్కేస్తున్నారు. జగన్ టైంలో కాపు ఎమ్మెల్యేలు ఎక్కువ మంది గెలిచారు, మంత్రులుగా కూడా స్ట్రాంగ్ గా ఉన్నారు. తెలుగుదేశం టైంలో మంత్రులుగా స్ట్రాంగ్ కాదు, చంద్రరాజప్పలాగా డల్ గానే ఉన్నారు, కానీ పర్లేదునే అంతే. 14-19 ఎక్కువేమి ఇవ్వాల. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ టైంలో కాపులకి ఎక్కువ ఇది జరిగినాయి. కానీ పవన్ కళ్యాణ్ రాగానే అది బోలా ఆ ఇంపాక్ట్. మరి కాబట్టి ఇక్కడ ఏం చూస్తున్నారు, ఇంతవరకు తెలుగుదేశం అంటే కమ్మ సామాజిక వర్గం బలంగా అండగా నిలబడుతుంది, రెడ్డి సామాజిక వర్గం జగన్కి అండగా నిలబడుతుంది. తేడా వచ్చినప్పుడు వాళ్ళు కూడా తేడా చేస్తారు. 2019లో చంద్రబాబుకి కమ్మ సామాజిక వర్గం దెబ్బకొట్టబట్టినే కదా, రెడ్డి సామాజిక వర్గం మన జగన్కి దెబ్బకొట్టబట్టినే కదా. 20-30% అట్లని, టోటల్ క్యాస్ట్ కాదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని కాపులు అట్లా ఓన్ చేసుకుంటున్నారు.